వేదగూడెం అనే గ్రామం పచ్చటి పొలాలతో మంచితనంతో నిండి ఉంటుంది. ప్రజలు సహదాసీదా జీవితం గడిపేవారు. కాని అంతా ఏదో వెలితితో. అప్పుడే వేదగూడెంలోకి ఒకరోజు ఓ కొత్త వ్యక్తి అడుగుపెట్టాడు. అతని పేరు ధర్మరాజు. సాధారణ వేషధారణ, శాంతంగా మాట్లాడే మాటలు, అతడి నడకలో కూడా గొప్పతనం కనిపించింది. కొంతమంది ఊరివారు అతడిని అనుమానంగా చూశారు. బయటవాడు కదా, ఏదైనా పని కోసం వచ్చాడేమో అని అనుకున్నారు. ఒక వర్షపు రోజున ఓ వృద్ధురాలు జారిపడగా ధర్మరాజు చూసి ఆమెను ఇంటి వరకు తీసుకొని వెళ్లి సహాయం చేశాడు. చిన్న పిల్లల్ని చెట్టు కింద కూర్చోబెట్టి ధర్మరాజు వారికి అక్షరాలు, గుణితాలు నేర్పించటం ప్రారంభించాడు. ఒకరోజు మండుటెండలో ఒక రైతు ఒంటరిగా కష్టపడం చూసి ధర్మరాజు రైతుకు సహాయం చేస్తూ ధర్మరాజు చెరువు వద్ద పొలం పనుల్లో తోడయ్యాడు. ధర్మరాజుపై గ్రామస్థుల ప్రేమ చూసిన కొంతమంది అతనిపైన అసూయపడ్డారు. ఇతడ్ని ఎలాగైనా ఊరి నుండి తరిమి కొట్టాలని అనుకున్నారు. గ్రామ పెద్ద మరి కొందరు అనుచరులు కలిసి రహస్యంగా కుట్ర పన్ని ధర్మరాజుని చెడు వ్యక్తిగా చూపించాలనుకున్నారు. ఒకరోజు గ్రామంలో ఒకరు మేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసి దానిని ధర్మరాజే దొంగిలించాడారోపణ చేశాడారు. బితానపాడపోయదందు ఒక చిన్న పిల్లాడు ముందుకొచ్చి, మేమే ఆ మేకను ఆడుకోడానికి తీసుకున్నాం. ధర్మరాజు తాతయ్య దానిని ఏం దొంగలించలేదు అని చెప్పాడు. నిజం బయటపడిన వెంటనే గ్రామస్థులు తల వంచి ధర్మరాజుని క్షమాపణలు కోరారు. మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయామని అన్నారు. ధర్మరాజు ఒక నవ్వుతో అన్నాడు, మనుషులు తప్పులు చేస్తారు. గ్రామస్థుల ఇందుకి పరిచయికి ధర్మరాజు ఒక చిన్న పాఠశాలను ప్రారంభించాడు. చదువు లేకపోతే మనిషికి వెలుగే ఉండదు అని అతని నమ్మకం. కొంతమంది యువకులు ఇప్పుడు పిల్లలకు పుస్తకాలు పంచుతూ స్కూల్ దగ్గర సేవా కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. ధర్మరాజు ప్రోత్సాహంతో గ్రామ మహిళలు అందరూ కలిసి కుట్టు కేంద్రం ఏర్పాటు చేసి స్వయముపాధి దిశగా అడుగులు వేశారు. కొంతమంది యువకులు ఇప్పుడు పిల్లలకు పుస్తకాలు పంచుతూ స్కూల్ దగ్గర సేవ కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. ధర్మరాజు ప్రోత్సాహంతో గ్రామ మహిళలు అందరూ కలిసి కుట్టు కేంద్రం ఏర్పాటు చేసి స్వయముపాధి దిశగా అడుగులు వేశారు. ధర్మరాజు సేవలు చూసిన గ్రామ పెద్ద తన తప్పును గుర్తించి అతని చెంతకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన సేవలను గుర్తించేందుకు గ్రామస్థులు ప్రతి సంవత్సరం ధర్మదినోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించసాగారు. ఇతర గ్రామాలవారు వచ్చి నేర్చుకునే స్థితికి వచ్చింది. ఒకరోజు ధర్మరాజు నిశ్శబ్దంగా ఊరిని వదిలాడు. కాని అతను వేసిన జ్ఞానవిత్తనాలు మాత్రం అక్కడ మొలిచాయి. పాఠశాల, సేవ మార్గం, విలువలు అవన్నీ అక్కడే ఉన్నాయి. Like, comment, and subscribe.